మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. జగన్ పర్యటనలో పోలీసు విధులకు ఆటంకం కలిగించారని ఇబ్రహీంపట్నం పిఎస్లో ఎస్ఐ రవివర్మ ఫిర్యాదు చేశారు. బైక్ ర్యాలీ, జన సమీకరణ, పబ్లిక్ న్యూసెన్స్ చేశారని, రోడ్లు బ్లాక్ చేశారని, ప్రజలకు ఇబ్బందులు కలిగించారని జోగిపై ఫిర్యాదు చేశారు. సున్నిత ప్రాంతాల్లో రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. జగన్ పర్యటనలో పోలీసు విధులకు ఆటంకం కలిగించారని ఇబ్రహీంపట్నం పిఎస్లో ఎస్ఐ రవివర్మ ఫిర్యాదు చేశారు. బైక్ ర్యాలీ, జన సమీకరణ, పబ్లిక్ న్యూసెన్స్ చేశారని, రోడ్లు బ్లాక్ చేశారని, ప్రజలకు ఇబ్బందులు కలిగించారని జోగిపై ఫిర్యాదు చేశారు. సున్నిత ప్రాంతాల్లో రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి వెళ్లారు. ఇటీవల టీడీపీ కార్యకర్తల దాడిలో జోగి రమేష్ నివాసం ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన నిన్న ఇబ్రహీంపట్నంలో పర్యటించారు. జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా నిన్న పోలీసులు ముందస్తుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు నోటీసులు ఇవ్వడం జరిగింది. జగన్ పర్యటన సందర్భంగా ఎక్కడా కూడా జన సమీకరణ చేయొద్దని చెప్పారు. అంతేకాకుండా ట్రాఫిక్ కి అంతరాయం కలిగించడం కానీ, ర్యాలీలు నిర్వహించడం కానీ చేయొద్దంటూ ముందుగానే నోటీసులు ఇచ్చారు. అయితే దీనికి విరుద్ధంగా నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటనలో వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు కూడా నిర్వహించారు. దీంతో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి జోగి రమేష్ పైన కేసు నమోదైంది. ఏదైతే పోలీసులు నోటీసులు ఇచ్చారో ఆ నోటీసులను ఉల్లంఘించి జోగి రమేష్ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గ్యాదర్ చేశారు. బైక్ ర్యాలీలు నిర్వహించారు. ట్రాఫిక్ కి అంతరాయం కలిగించారు. అంతేకాకుండా విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారనేది ప్రధానంగా దీనికి సంబంధించి ఉన్నటువంటి ఆరోపణలు. ఈ అంశాలపైన జోగి రమేష్ పైన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఎస్ఐ రవివర్మ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. కేసు కూడా నాన్ బెయిలబుల్ కేసు నమోదైనటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా నిన్న జగన్ పర్యటన నేపథ్యంలో ముందుగానే పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం కలిగించొద్దని, అదేవిధంగా పెద్ద ఎత్తున క్యాడర్ ని గ్యాదర్ చేయడం కానీ, ర్యాలీలు నిర్వహించడం కానీ వాటన్నిటి కూడా ఉల్లంఘించారనేది పోలీస్ శాఖ చెప్తున్నటువంటి మాట. జగన్ పర్యటన సందర్భంగా గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయింది. దీనివల్ల సామాన్య ప్రజలు కానీ, ప్రయాణికులు కానీ తీవ్ర ఇబ్బందులు పడ్డారని పోలీస్ శాఖ చెప్తుంది. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ పైన నాన్ బెయిలబుల్ కేసు అయితే ఇబ్రహీంపట్నం పిఎస్ లో నమోదైంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.